కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారం నుండి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు అవసరం వచ్చేది ముఖ్యంగా పేదలకు. రేషన్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ, అది ఐడెంటిటీనే ప్రజలకు మిచ్చేసింది టీఆర్ఎస్ పార్టీ, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం. గత ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. రేషన్ కార్డుతో పాటు అనేక పథకాలన్నీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 రోజుల్లో చేయడం జరిగింది. పేదల గృహాలకు 250 లోపల వాడే గృహాలన్నీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. మరి సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. మరి దీని రైతు భరోసా కింద రుణమాఫీ వేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ చెప్పిన విధంగానే 2 లక్షలు ఏకకాలం చేస్తామని చెప్పి ఏకకాలంలో మాఫీ చేయడం జరిగింది. మరి ఆనాడు రైతులకు రైతు బంధు పథకం ఉంది. రైతు లేని పేదలకు ఎటువంటి పథకం అమల్లో ఉండేది కాదు. ప్రజల నుంచి, పేదల నుంచి, రైతు కూలీల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలు విస్మరించిన సందర్భంగా మన ఎలక్షన్ల సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో, ఏ విధంగా అయితే రైతులకు రైతు బంధు, రైతు భరోసా అనే పథకాలు వర్తింపజేసిందో, మరి భూమి లేని పేదలకు, భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసింది. మరి చెప్పిన విధంగా మాట తప్పకుండా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ, అంటే ఏకకాలంలోనే ఒకటేసారి అన్నీ జరగవు, సంవత్సరం లోపట్నే ఈ పథకాన్ని కూడా పేద ప్రజలకు ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బట్టి విక్రమార్క గారికి, ఎంటైర్ క్యాబినెట్ అందరూ కూడా బాల్కొండ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, బాల్కొండ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.